ఫ్రెండ్స్ నా పేరు నని మీరు ఇక్కడ రాష్ట్రపతి గైస్ అయితే నేను చాలా రోజుల తర్వాత వీడియో ఆన్ చేస్తాను. సో అదేంటంటే Lenovo s145 విండోస్ 10 జనరేషన్ ఇది ఒక రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అనేది ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. సో వెళ్ళిపోతాం వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్ మనకి ల్యాప్టాప్ బాక్స్ అండ్ మనకి ప్రైస్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ప్రైస్ ఏంటంటే 47,000 అనమాట. 47,490 రూపీస్. అండ్ మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడంటే ఇండియాలో మాత్రమే, బట్ ఇది ఆర్గానిక్ కంపెనీ అయితే మనకి చైనాలో పడుతుంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి కర్ణాటక ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇంక లేట్ చేయకుండా మనం ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇట్లా మనకి ప్యాకింగ్ చేసింటారు వాళ్ళు. సో ఈ విధంగా అయితే మనకి బబుల్ బాక్స్తో ల్యాప్టాప్స్ అని ప్యాక్ చేసింటారు. ఈ ల్యాప్టాప్ అనే కాదు, మనం ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా బబుల్ బాక్స్తో వాళ్ళు ప్యాక్ చేసింటారు ఫ్రెండ్స్. సో ఇట్లుంటుంది అనమాట ల్యాప్టాప్. అండ్ ఇది పక్కన పెడదాం. సో ఇంకా లోపల చేస్తే మనకి ఛార్జర్ వైర్ ఇచ్చింటారు అనమాట. సో ఇది ఛార్జర్ వైర్. సో ఫ్రెండ్స్ మనకి ఛార్జర్ వైర్ అయితే ముందు ఒక హార్డ్ డిస్క్ పెట్టి పెద్ద పెద్ద వైర్ అన్నీ పెడతాండ్రి, బట్ ఇప్పుడైతే మనకి స్మాల్గా చిన్న వైర్లు పెట్టి జస్ట్ స్టైలిష్గా పెడతాండ్రి ఇప్పుడైతే. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి 8 మెగావాట్స్ ఛార్జర్, అంటే ఒక 2 అవర్స్ వరకు బ్యాటరీ వస్తుంది అనమాట మన ల్యాప్టాప్ అనేది. సో ఇది పక్కన పెట్టదు. సో ఇంకా ల్యాప్టాప్ మనకి ఏమి ఇచ్చింటారంటే, సో ఈ పేపర్స్ ఏమి ఇచ్చింటారు, బట్ అది ల్యాప్టాప్ మెయింటైన్ ఎట్లా చేయాలి అని చెప్పేసి పేపర్స్ ఇచ్చింటారు, బట్ దీంతో మనకేం పని లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ ల్యాప్టాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇట్లుంటుంది అనమాట మన ల్యాప్టాప్. సో ప్యాక్ చేసింటారు. సో ఇది ఫ్రెండ్స్ మన ల్యాప్టాప్. చూడడానికి కూడా ఎంతో స్మూత్గా స్టైల్గా ఉంది. ఇక్కడ Lenovo అని లోగో వేసింటారు. అండ్ పికప్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దాని యొక్క ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇదైతే మనకి ఇంటెల్ i3 కోర్ అనమాట ప్రాసెసింగ్లో. సో మనకి ఇంటెల్ i3 బాగుంటుంది అండ్ ఇంటెల్ i5 కూడా చాలా సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మనకి డిజైనింగ్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది, స్లిమ్గా ఇచ్చారు. సో మనకి నేరో సైడ్ అనమాట, అంటే స్క్రీనింగ్ కానీ లుక్ అవడం కానీ. సో మనకైతే ఇక్కడ స్లైడింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ టైపింగ్ చేసే కూడా చాలా మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా వస్తుంది అనమాట. సో ఇదైతే ఫ్రెండ్స్ మనకి 4GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్ విత్ విండోస్ 10 జనరేషన్ అనమాట. సో మన బడ్జెట్కి ఇది చాలు. సో మనకి బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్టయితే 2 స్పీకర్స్ అనేవి ఎడ్జ్లో ఇచ్చారు, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు మనకి. సో మనకి పైన అయితే ఓవర్ హీటింగ్ ఫ్యాన్ అనేది అడ్జస్ట్ ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్లో చాలా బాగున్నాయి. అంటే ఓవరాల్గా మన ల్యాప్టాప్ చూసుకుంటే ఈజ్ గుడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే నేను గేమింగ్ కోసం అయితే ప్రిఫర్ చేయను. సో మనకైతే ఇది ప్రోగ్రామింగ్ కోసం అండ్ మల్టీ టాస్కింగ్ డిపెండింగ్ ప్రోగ్రామ్స్కి అయితే ఇది ప్రిఫర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సైజ్ చూసుకున్నట్టయితే పైన ఇంకా అండ్ ఎడ్జ్ వరకు 39.67 సెంటీమీటర్స్ అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో మైనస్ పాయింట్స్ అండ్ ప్లస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ నాకు దీంట్లో ఫస్ట్ నచ్చింది అంటే మన డిస్ప్లే షోయింగ్ అనమాట. సో డిస్ప్లే షోయింగ్ అయితే దీంట్లో సూపర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. నాకైతే దీంట్లో 720 పిక్సెల్ ఇంకా 1080 పిక్సెల్ వరకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనైతే 720 పిక్సెల్కి అయితే ప్రిఫర్ చేసుకున్నాను. సో దీంట్లో అయితే డిస్ప్లే అయితే సూపర్గా ఉంది. మనం చూసే కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ టైపింగ్ చేసేటప్పుడు కూడా డిస్ప్లే వావ్ అనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి ప్రోగ్రామింగ్ అనమాట. మనకి తెలుసు Lenovo ల్యాప్టాప్స్ ప్రోగ్రామింగ్లో బ్రాండ్ న్యూ కంపెనీ అని చెప్పేసి. సో మనకి అంటే టైప్ చేసినప్పుడు ఒక మిల్లీ సెకండ్స్లోనే వర్క్ అవ్వడం అండ్ టచ్ చేయగానే ఇట్లా స్క్రీనింగ్ మీద బోర్డింగ్ రావడం అట్లా మనకి సూపర్. సో ఇంకా నాకు దీంట్లో నచ్చిన పాయింట్ ఏంటంటే మనకి స్టైలిష్ డిజైనింగ్ అనమాట. డిజైనింగ్ లుక్లో మాత్రం దీంట్లో ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే డిజైనింగ్ అయితే మనకి సూపర్గా ఇచ్చారనమాట. సో గ్రే కలర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఎట్లా స్లిమ్గా ఉంది అండ్ అంతేకాకుండా మనకి డిజైనింగ్ అయితే సూపర్గా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ నాకైతే మెయిన్గా నచ్చిన దీంట్లో పాయింట్ ఏంటంటే మనకి మల్టీ టాస్కింగ్ అండ్ డిపెండింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. దీంట్లో అయితే మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు మనం. మనకి ముందు వర్షన్స్ అయితే మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోలేము, కాబట్టి ఇప్పుడు ఈ వర్షన్స్లో మనకి మల్టీ టాస్కింగ్ అనేది యాడ్ చేయించారు. సో మన డిపెండింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఎడిట్ ప్రోగ్రామ్స్ కానీ, ఆఫీస్ ఫైల్ ప్రోగ్రామ్స్ కానీ మనకైతే దీంట్లో బాగా సూట్ అవుతాయి. దీంట్లో బాగా. సో ఫ్రెండ్స్ దీంట్లో మనం మైనస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో మనం ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనం హై ఈక్వాలిటీ గేమ్స్ అనేవి వాళ్ళేమన్నమాట. సో లైక్ ఇప్పుడు GTA 5 కావచ్చు, PUBG కావచ్చు అండ్ ఇలాంటివి హై క్వాలిటీ గేమ్స్ కావచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద PUBG అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి గేమ్స్ అయితే దీంట్లో రన్ కావన్నమాట. రన్ అయినా ఒకవేళ అవి స్ట్రక్ అయితే వస్తాయి, మనకి ఇంట్రెస్ట్ అనేవి రావు. దీంట్లో మనం ఆఫీస్ వర్క్ మాత్రమే వాడుకోవాలి. ఇలాంటి గేమ్స్ అనేవి దీంట్లో స్టోరేజ్కి చెక్ చేస్తే ల్యాప్టాప్ అనేది హ్యాంగ్ కానీ లేకపోతే నాట్ రెస్పాండింగ్ కానీ అవ్వచ్చు. సో ఇలాంటి గేమ్స్ అనేవి దీంట్లో నాట్ పాసిబుల్.
సో ఫ్రెండ్స్ దీంట్లో మనం సెకండ్ మైనస్ పాయింట్గా చూసుకున్నట్టయితే సో మన వర్క్ తగినట్టయితే మనం రోజుకి ల్యాప్టాప్ని అయితే మనం 2 hours 3 hours వాడగలం. సో మనకన్నా వేరే వాళ్ళతో జాబ్ చేస్తుంటారు, వాళ్ళ వర్క్ క్యాపబిలిటీ తగినట్టు వాళ్ళకి రోజుకి ఒక 5-6 hours అయితే వర్క్ చేస్తుంటారు. వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది సూట్ కదన్నమాట. ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీ అలాగే మెయింటైన్ చేసే దీంట్లో ఏమవుతుందంటే సో మన ల్యాప్టాప్ అనేది రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అంతేకాకుండా ఫైల్స్ అనేవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకైతే ల్యాప్టాప్ అనేది కొంచెం. సో ఇది ఫ్రెండ్స్ మనకి ల్యాప్టాప్ అండ్ దీనికైతే ఇది మనకి ఫ్రీ అనమాట. సో హెచ్పి ప్రింటర్ సాఫ్ట్ ఇది మనకి 5,000 డబ్బులు కట్టి మనం ఇది తీసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ రివ్యూ వస్తే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.